వాళ్ళిద్దరూ ఆటట్లేగా ఉంటారు. నవ్వు టైం ఉంది కదా, ఇప్పుడే ప్రయాణం అవుతున్నారేమో. అయిపోయింది. ఆడి చక్కగా బాగున్నాయి అన్నీ షూట్ చేస్తాడు మా బంగారం. సాయంత్రం చూపించేస్తాడు. మానకున్నాం టెంపుల్ ఒకసారి వచ్చాం మేము. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చేతిలో నీళ్లు పోసుకొని విడివిడిగా 3 సార్లు తాగండి. లెఫ్ట్ రైట్ నీళ్లు పోసుకొని 3 టైమ్స్ తాగండి విడివిడిగా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేతిలో నీళ్లు పోసుకొని కింద తీసుకొని మీ ఆడవారికి ఆచమనం చేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, నమః నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ దీపం వెలిగించండి. అందరూ చెప్పండి. దీపం జ్యోతి
దీపం జ్యోతి పరం బ్రహ్మ పరం బ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి పరాయణం పరాయణం దీపేన దీపేన సాధ్యతే సర్వం సాధ్యతే సర్వం ప్రాతర్దీపం ప్రార్థదీపం నమోస్తుతే. నమోస్తుతే. దాంట్లో ఆ పల్లెల్లో వేసేయండి ప్లేట్. వాసన చూసి మీ ఆడవారి ముందు నుంచి లెఫ్ట్కి అట్లా వేసేయండి. ఇట్లా ఉత్తిష్టంతు భూత పిశాచాః వేసేయండి. ఇట్లా ఏతే భూం భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఒకసారి ముక్కిలా పట్టుకొని 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి నిదానంగా. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కవితా నామ్యాః ఇర్వాణస్య కుమారస్య దీపక్ చౌదరి దీపక్ చౌదరి నామధేయస్య ధర్మపత్న్యాః తులసి తులసీ నామ్యాః సహ కుటుంబస్య. నలుగురు చెప్పండి. మమ మమ సహ 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 ధం ఆచంద్రార్కం ఆచంద్రార్కం భక్తి అవాప్తి అవాప్తి ద్వారా వెంకట వీర వెంకట సత్యనారాయణ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృపా కటాక్ష కృపా కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆయన వ్రతం వ్రతం కరిష్యే. కరిష్యే. ఇట్లా గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి నలుగురు. ఆరాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైః అభ్యర్చ్య. ముఖే యజ్ఞేషు వర్ధతే కలహస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణమే సత్యదేవాసుధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదో సుధర్మణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి. గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్మ ఆవాహయామి. స్థిరో భవ వరదో భవ స్ముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాన్ని మనసులో తలుచుకోవాలి. నితాంతకాంతదంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. కళ్ళు మూసుకొని ఆయన స్వరూపాన్ని తలుచుకుంటూ చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా. గణపతి నిర్వేశం. మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం ముఖే ఆచమనయోః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అనుకుంటూ పూజ చేస్తున్నాం. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. మీరు 2 పూలు చేతిలో పట్టుకొని నామాలన్నీ అయ్యాక ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. నానావిధ పరిమళ పరిమళ పత్రాణి పత్రాణి పుష్పాణి పుష్పాణి సమర్పయామి. సమర్పయామి. మహాగణపతయే నమః. మధుర ఫలం నివేదయామి. 5 సార్లు ఆ పండుని గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వః. ఓం అపానాయ స్వః. ఓం యానాయ స్వః. ఓం ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. మధ్యే మధ్యే పాన్ చెప్పండి. తాంబూలం తాంబూలం సమర్పయామి. సమర్పయామి. చూపించండి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యాచనో విషే లక్ష్మీరాక్షస్యాముఖేతయా మాసగుణృడామసి. మహాగణపతయే నమః. నీరాజం దర్శయామి. అది లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని కుడి చేత్తో హారతి ఇట్లా గణపతికి ఇలా చూపించండి. నీరాజనం దర్శయామి. ఇచ్చి నమస్కారం చేసుకోండి. 2 చేతులతో హారతి కళ్ళకి అద్దుకోండి. ఓమే గజానన భగవానికి జయ హో. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. పాదారంద్యోః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అక్షతలు తీసుకొని మనసులో ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసుకోండి. జస్ట్ ఇమాజిన్. పదే పదే యా పరిపూజకేభ్యస్తద్యోశ్వమేధాది ఫలం దదాతి తాం సర్వపాపక్షయ హేతుభూతాం ప్రదక్షిణాంతే ప్రదః కరోమి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చెప్పండి. అనయా పూజయా అనయా మహాగణపతి. మీ కుటుంబంలో ఎవరు చేసినా సరే నలుగురు ఫలితం చెప్తుంటారు. ఇది నీళ్ళు ఒకటి చేస్తుంటారు. చెప్పండి. నలుగురు చెప్పండి. అనయా పూజయ అనయా పూజయ మహాగణపతి మహాగణపతి సుప్రీణాతు. ప్రేణాతు. యత్ఫలం పరమేశ్వర అర్పణమస్తు. పుష్పం తీసుకొని తల్లో పెట్టేసుకోండి.
ఇప్పటి వరకు మనం గణప ఆవాహన చేస్తాం. వాళ్ళని ఎందుకంటే స్వామివారిని సపరివారంగా ఆవాహన చేయాలి. మనం ఏ శుభకార్యం చేసుకున్నా మన పరివారాన్ని ఎట్లాగైతే పిలుస్తామో అట్లా స్వామివారి పరివారాన్ని మనం ముందు పిలుస్తాము అని కూడా పొంది కలశంలో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని పూజ చేసుకొని ఈ వ్రతం ఎట్లా వచ్చింది అనే విషయాన్నంతా కూడా కథల రూపంలో మనం తెలుసుకోవడమే సత్యనారాయణ వ్రతం. ఓకేనా? చెప్పిన మీరు ఆ పళ్ళెం వారికి ఏం చేస్తారంటే వక్క, ఖర్జూరం, రూపాయన ఒక పుష్పం తీసుకొని ఒక పువ్వు తీసుకొని అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. ఓం భూర్భువస్సువః సదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహే ఆగచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణండలే ప్రవిష్టమస్తనిధికరే. చెప్పండి సూర్యగ్రహం స్థాపయామి పూజయామి. చెప్పండి చంద్ర సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. ఓం జలధపతాకాదుజోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ శిఖరణే. చెప్పండి బృహస్పతి గ్రహం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. చెప్పండి శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యాక్ష్యామి పత్నీపీడ కళత్రపీడ ఉపశాంతయే. ఓం భూర్భువస్సువః సదేవతా